ఒకటో క్వశ్చన్ చూడండి. ఒకటో క్వశ్చన్ ఏముందంటే సో 12, 15 మరియు 35 లచే నిశ్శేషంగా భాగించబడేటువంటి అతిపెద్ద 4 అంకెల సంఖ్య ఏంటని ఇక్కడ 12, 15 మరియు 35 లచే నిశ్శేషంగా భాగించబడేటువంటి అతిపెద్ద 4 అంకెల సంఖ్య అన్నాడు. ఫస్ట్ ఏం చేస్తాం మనము ఇచ్చినటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటి ఫస్ట్ కాసాగ అనుకుంటాం. మనము కాసాగ ఏమో చెప్పండి. సో 12, 15, 35 కాసాగ ఫస్ట్ కనుక్కున్నాం మనము. సో ఇక్కడ మనకి వీటి యొక్క ఉమ్మడి గుణిజాన్ని తీసుకున్నాం మనం. ఉమ్మడి కారణకాన్ని తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 3 ఈ 12, 15 రెండు 3 ఎక్కలు పోతాయి కాబట్టి 3, 4, 12 ఇక్కడ. సో 3 నెక్స్ట్ 35 తీసుకుంటాం మనం. నెక్స్ట్ 5 ఎక్కలు రెండు పోతాయి కాబట్టి 5 ఎక్కలు తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 4 అలాగే వస్తుంది ఇక్కడ. 5 ఎక్కం 5 తర్వాత 5 ఏళ్ళ 35 రెండు కూడా మనకు ఇవి కో ప్రైమ్స్ కాబట్టి మొత్తం గుణిస్తే మనకు వచ్చేదే వీటి యొక్క కాసాగ అనమాట. అప్పుడు కాసాగ ఎంత వస్తుంది ఇక్కడ మనకు 5 3 15 14 60 60 ఏళ్ళ. సో 6 7 42 కాబట్టి 420 మొత్తము. కాబట్టి సో 12, 15, 35 కాసాగ మనకి ఎంత సమానం ఎల్సీ మనకు 420కి సమానం అనమాట. మరి క్వశ్చన్ ఏమని చెప్పండి ఇక్కడ. సో వీటి చేత భాగించబడేటువంటి అతిపెద్ద 4 అంకెల సంఖ్య ఎంత మీకు తెలుసు ఆల్రెడీ. అతిపెద్ద 4 అంకెల సంఖ్య ఎంత చెప్పండి 9999 అనమాట. ఇది ఏం చెప్పండి ఇది అతిపెద్ద 4 అంకెల సంఖ్య అనమాట. అయితే సో ఇది కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి చెప్పండి మనకి. సో దీంట్లో ఏం చేస్తాం మనం ఈ 420 చేత భాగిస్తే వచ్చేటువంటి విలువ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కాసా అది మనకు కావాలన్నమాట. అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం మనం ఇక్కడ 9999 మనము 420 ఫస్ట్ భాగిద్దాం మనము. మరి భాగిస్తే చూద్దాం ఏమొస్తుంది మనకి ఇక్కడ మనకు. సో దీన్ని 420 భాగిస్తే ఏమొస్తుంది 422 ఇక్కడ మనకి 840 వస్తుంది ఇక్కడ. మరి తీసేసి ఏమొస్తుంది ఇక్కడ 9 తర్వాత 5 తర్వాత 115 అనమాట ఇక్కడ. సో 9 తీసుకుందాం మనం. తర్వాత 1599 ఇక్కడ. తర్వాత మళ్ళీ మనము సో 423 తీసుకుందాం మనం. 300 ఇక్కడ. సో 3 2 6 3 4 12 ఇక్కడ. మరి ఎంత వస్తున్నప్పుడు మనకు శేషం అంతే. సో 9 3 3 ఇక్కడ. కాబట్టి సో మనకు వచ్చేటువంటి శేషం ఎంత 399 అనమాట. అంటే ఏం చేస్తాం మనము ఈ సంఖ్య అంటే అతి పెద్ద 4 అంకెల సంఖ్య 420 చే భాగించబడిన ఏం మనకు ఈ సంఖ్య నుంచి మనం ఈ యొక్క శేషాన్ని తీసివేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఖచ్చితంగా 420 చేత భాగించబడేది అంటే అర్థమైంది ఇక్కడ. సో 9999 నుంచి ఏం చేయాలి మనము ఈ యొక్క 339 తీసేస్తే ఇప్పుడు ఏమొస్తుంది మనకి 0669. కాబట్టి అంటే 420తో భాగించబడి ఖచ్చితంగా ఇవ్వాలి మనకు అది 9660 విలువ మాత్రమే 420 చే భాగించబడినటువంటి అతిపెద్ద 4 అంకెల సంఖ్య కావడం జరుగుతుంది. ఇది ఎందుకోసం భాగించబడుతుంటే మనకి శేషం ఇంత ఉంది కాబట్టి ఈ సంఖ్యను తీసేస్తే మనకు వచ్చేటువంటిదే దీని చేత భాగించబడిన సంఖ్య కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే సో 9660 కావడం జరుగుతుంది అనమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమంటే దత్తాంశము 49, 38, 49, 38, 35, 20, 28, 17, 14, 11, 21, 53 యొక్క మధ్యగతము ఎక్స్ అంట. మరి అదేవిధంగా దత్తాంశంలోని 11ను 31తో 17ను 27తో మారిస్తే ఏర్పడేటువంటి మధ్యగతం ఏంటంటే వై అంట. అయితే వై మైనస్ ఎక్స్ ఎంత అని చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మొదటి దత్తాంశం ఏదైతే ఉంటుందో దీని యొక్క మధ్యగతం ఎంత చెప్పండి వీటికి మధ్యగతము సో ఎక్స్ అంట. కానీ మళ్ళీ విషయం చెప్పాలి ఇక్కడ సో 11 ఉన్న ప్లేస్లో ఏం రాయాలంటే మనం ఈ 11 ఉన్న ప్లేస్లో మనము సో 31 రాయాలంటే ఇక్కడ మనం. తర్వాత మళ్ళీ చెప్పండి ఇక్కడ 17 ప్లేస్లో ఏం రాయాలంటే మనము ఈ 17 ప్లేస్లో మనం 27 రాయాలంటే ఇక్కడ. మరి 27 రాస్తే వచ్చినటువంటి కొత్త దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత ఇప్పుడు సో వై అంట. అయితే సో వాటి మధ్య తేడా వై మైనస్ ఎక్స్ యొక్క విలువ ఎంత ఇక్కడ. సో ముందేం చేద్దాం మనం ఫస్ట్ దత్తాంశం ఏదైతే ఉందో వీటికి ఫస్ట్ మధ్యగతం కనుక్కుందాం మనము. సో దానికి మధ్యగతం అయితే ఎక్స్ కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనం మధ్యగతం కావాలంటే ఖచ్చితంగా మనము దత్తాంశంలోని రాశులని ఖచ్చితంగా మనము ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో ఖచ్చితంగా ముందుకు రాస్తాం మనం. కాబట్టి సో మొదటగా మనము విలువలన్నీ కూడా మనము ఆరోహణ క్రమంలో రాస్తే బెటర్ అనమాట. కాబట్టి ఆరోహణ క్రమం ముందుగా రాసిన ఇక్కడ చూడండి ఇక్కడ సో 11, 14, 17, 20 ఈ విధంగా చిన్న నుంచి పెద్ద అనమాట ఈ విధంగా రాసినప్పుడు. అయితే చూడండి ఇక్కడ మరి దత్తాంశంలో మొత్తం ఈ దత్తాంశం యొక్క ఫస్ట్ అంటే మనకి 11 అదే అలాగే ఉంది ఇక్కడ అంటే మొదటి దత్తాంశం అనమాట ఇది. సో వీటి మధ్యగతం ఎక్స్ కాబట్టి ఇక్కడ విలువలు మార్చలే ఇక్కడ. కాబట్టి సో మొదటి దత్తాంశం యొక్క మధ్యగతం ఎక్స్ కాబట్టి వీటి దత్తాంశం యొక్క మధ్యగతం ఎక్స్ కాబట్టి సో ఫస్ట్ కనుక్కుందాం ఎక్స్ విలువ ఫస్ట్ కనుక్కుందాం మనం. అయితే చూడండి ఇక్కడ సో 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం దత్తాంశాలు మొత్తము 10 రాష్ట్రాలు కాబట్టి ఏం చేస్తాం మధ్యగతం కోసం మనము సో ఇక్కడ 4 తీసేస్తాం. మనకి మధ్యలో ఉన్నటువంటి ఏవైతే ఇక్కడ 2 విలువలు ఉన్నాయో వీటి యొక్క సగటును మనము మధ్యగతంగా తీసుకుంటాం మనం. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ సో 21 + 28/2 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది ఇప్పుడు 49/2 అంటే మనకు వచ్చేది 29.5. కాబట్టి ఇదేం చెప్పండి ఇది సో దత్తాంశంలో ఎటువంటి మార్పు లేకుండా ఉన్నప్పుడు వాటి యొక్క మధ్యగతం ఎంత అంటే 29.5 కాబట్టి సారీ 24 ఇక్కడ సో 49 కాబట్టి 24.5 వస్తుంది. ఇదేం చెప్పండి ఇది మొదటి దత్తాంశం యొక్క మధ్యగతం కంటే మనకి ఎంత ఇప్పుడు ఇది ఎక్స్కి సమానం అనమాట. కాబట్టి ఎక్స్ ఎంత అంటే సో 24.5 అనమాట. తర్వాత అదేవిధంగా మళ్ళీ ఏమి చెప్పిన తర్వాత ఇక్కడ 11 ఏం చేస్తాం మనం 11ను మనము సో 31గా రాసుకుంటాం. 11 31గా రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చెప్పి 17 ఏం చేస్తాం మనం 17ని మనము 27గా రాసుకుంటాం. అప్పుడు ఏమైతే చెప్పండి ఈ దత్తాంశం కొద్దిగా మారుతుంది చూడండి ఇక్కడ. వీటికి వరుస క్రమం మారుతుంది ఎందుకోసం అంటే ఈ విలువలు దీనికంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైం వస్తుంది మనకి 14 ఉంటుంది ఇక్కడ.
14 తర్వాత 17 పోయింది కాబట్టి 20 ఉంటే కదా 20 తర్వాత నెక్స్ట్ చెప్పిన తర్వాత 21 తర్వాత 28 సో 28 దానికంటే ముందు మనకి 27 వచ్చింది కాబట్టి సో 27 తర్వాత 28 తర్వాత 35 కంటే ముందు 31 వచ్చింది కాబట్టి సో 31 తర్వాత 35 తర్వాత సో 38 తర్వాత 49 తర్వాత 53 అంటే సో 11 17 మారిస్తే మనకి దత్తాంశం ఇలా మారుతుంది అనమాట. ఈ విధంగా రాష్ట్రం చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఆరోహణ క్రమంలో రాష్ట్రం. ఇప్పుడు మధ్యగతం ఎంత సో ఇక్కడ 4 ఇక్కడ 4 వాటి రాష్ట్రాల సంఖ్య మాత్రం మారలేదు సేమ్ ఉంది కాబట్టి సో మనకు వచ్చింది ఏంటంటే 28 31 వీటి యొక్క సగటును కనుక్కుంటే మనకు వచ్చేటువంటిదే కొత్త దత్తాంశం యొక్క సగటు మధ్యగతం అనమాట. సో మరి వీటి యొక్క సగటు కనుక్కుందాం మనము. సో 28 + 31/2 చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది మనకి ఇది 50 ఎంత 59/2 అనమాట. 59/2 చేసి మనకి ఏమొస్తుంది సో 29.5 వస్తుంది చెప్పండి. ఇది వైకి సమానం అనమాట. ఎందుకోసం అంటే దత్తాంశంలో రాశులు మారినప్పుడు వచ్చేటువంటి కొత్త మధ్యగతం ఎంత వై కాబట్టి సో వై ఎంతంటే 29.5 అనమాట. మనకేమడిగింది ఇక్కడ y - x అడిగింది కాబట్టి మరి y - x ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు y అంటే ఎంత సో 29.5 తర్వాత x అంటే ఎంత సో 24.5 వీటి మధ్య తేడా ఎంతంటే 5కు సమానం కావడం జరుగుతుంది కాబట్టి మనకి ఆన్సర్ ఎంతంటే 5 అనమాట ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ ఏముందంటే సో 9l × 2k - 5l - mల లబ్ధం నుండి 5l × 7k + 3l - 2mల లబ్ధాన్ని తీసివేయండి. చూడండి ఇక్కడ సో లబ్ధం నుంచి మొత్తం ఈ లబ్ధం తీసేయాలంటే మనము చాలా సింపుల్. ఫస్ట్ ఇది ఇక్కడ రాద్దాం మనము. సో ఫస్ట్ ఈ లబ్ధం రాసుకుందాం మనం. ఏముంది ఇక్కడ 9l × సో 2k - 5l - m మైనస్ అని చెప్పిన తర్వాత ఇది తీసేయాలి కాబట్టి 5l ఇంటూ ఎంత చెప్పండి 7k + 3l - 2m అనమాట. మరి క్యాన్సల్ చేస్తే ఫస్ట్ గుణిద్దామండి. దీంతో మొత్తాన్ని గుణించాలి, వీటి మొత్తం గుణించాలి కాబట్టి సో 9l × 2k 9 2 ఎంత చెప్పండి 18 సో l × k lk సో దాని తర్వాత 9 × 5 ఇది మైనస్ ఉంది కాబట్టి 9 × 5 45 సో l × l చెప్పండి l స్క్వేర్ వస్తుంది ఇక్కడ. తర్వాత 9 × - m 9l × - m ఎంత -9lm అనమాట. నెక్స్ట్ వీటి మొత్తం లబ్ధం అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ వీటి లబ్ధం చేద్దాం మనము. ఇక్కడ మైనస్ ఉన్న -5 కాబట్టి మైనస్తో మొత్తాన్ని గుణించాలి మనము. సో వీటి గుర్తులు మొత్తం మారుతాయండి. ప్లస్ ప్లస్ మైనస్ కాబట్టి సో ప్లస్ 2 ఏమైతే మైనస్ అయితే కాబట్టి -5 7 35 సో l × k lk తర్వాత ఇది కూడా ప్లస్ ఉంది మైనస్ అవుతుంది కాబట్టి -2 + -5 15 l × l అంటే l స్క్వేర్ అనమాట. తర్వాత సెకండ్ ఏమో చెప్పిన తర్వాత ఇక్కడ సో -2 ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 5 2 10 తర్వాత l × m అనమాట సో lm. ఇప్పుడు ఏమో చెప్పండి 18 lk - 35 lk వస్తుంది. ఇప్పుడు మనం తీసేస్తే మనకి వచ్చేది ఏంటంటే సో -17 lk వస్తుంది. ఇక్కడ ఎందుకు వస్తుంది 35 పెద్దగా ఉంది కానీ గుర్తు మైనస్ ఇదేమో చిన్నగా ఉంది. సో గుర్తు ప్లస్ కాబట్టి ఏం చేస్తామని 35కి వెళ్ళి 18 పోతే మనకి ఏమొస్తుంది -17 lk అనమాట. నెక్స్ట్ ఇక్కడ తర్వాత సజాతి బదుల తర్వాత -45 -15 రెండు మైనస్ అంటే రెండు కలపాలి మనము. -60 l స్క్వేర్ అనమాట. ఇది -45 -15 అయితే -60 l స్క్వేర్. నెక్స్ట్ అయిన తర్వాత lm పదాలు కాబట్టి -9 lm -9 lm తర్వాత +10 lm ఇక్కడ మరి +10 పెద్ద ఉంది కాబట్టి 10లో 9 పోతే వస్తుంది 1 వస్తుంది కాబట్టి +1 రాయకునేం కాదు కాబట్టి lm అనమాట. కాబట్టి 10 lm - 9 lm అంటే మనకు ఒక lm కాబట్టి lm రాసిన ఇక్కడ. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కావడం చెప్తుంది. సో ఆన్సర్ ఏంటంటే -17 lk -60 l స్క్వేర్ +lm ఆన్సర్ కావడం చెప్తుంది అనమాట. ఇది థర్డ్ ఆన్సర్. ఇది నెక్స్ట్ ఫోర్త్ వన్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫోర్త్ వన్ ఇది ఫోర్త్ ఏముందంటే x బార్ అనేది x1, x2, x3, డాష్ x అనేటువంటి దత్తాంశం యొక్క సగటు అంటే ఈ దత్తాంశం యొక్క సగటు ఎంత అయిపోయింది x బార్ అనమాట. మళ్ళీ ఏం చెప్పిన తర్వాత సో కొత్త దత్తాంశం చూడండి ఇక్కడ. అంటే ఇదే దత్తాంశం చేసిన ఇక్కడ వాడు ఏతో భాగించుకుంటూ పోయినాడు ఇక్కడ. సో x1/a x2/a x3/a డాష్ xn/a అనమాట. అయితే ఈ దత్తాంశం యొక్క సగటు ఎంత అన్నాడు మీకు తెలుసు ఆల్రెడీ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక దత్తాంశం యొక్క సగటు మనకి ఇచ్చినప్పుడు వాడు అదేవిధంగా ఆ దత్తాంశంలో ప్రతి పదాన్ని మనం ఒక సంఖ్యతో భాగిస్తే వచ్చేటువంటి కొత్త దత్తాంశం యొక్క సగటు ఏంటంటే ఆ సగటును కూడా ఏం చేయాలి మనము అదే విలువ చేత భాగిస్తే వచ్చేది దాని యొక్క సగటు కావడం జరుగుతుంది. ఇక్కడ ఏమొచ్చినప్పుడు ఇక్కడ x1/a x2/a అంటే ఏంటి ఇక్కడ దత్తాంశంలో ప్రతి పదాన్ని వాడు మనము ప్రతి పదాన్ని వేసిన ఇక్కడ వాడు ఏతో భాగించడు కాబట్టి మనకి ఏం చేయాలి మనం వీడి యొక్క దత్తాంశం యొక్క సగటు కూడా మనకి ఏం చేయాలి మనం దీని యొక్క సగటు x బార్ కాబట్టి x బార్ను కూడా మనం ఏతో భాగిస్తే వచ్చేటువంటిదే ఈ కొత్త దత్తాంశం యొక్క సగటు కావడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. సో దత్తాంశాలలో ఉన్నటువంటి ప్రతి రాశిని మనం ఏ విధంగా మారుస్తామో సగటు కూడా అదే విధంగా మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏం చేస్తాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్రతి రాశిని మనము వీటి యొక్క సగటు మనకి x బార్ కాబట్టి ప్రతి రాశికి మనం x1కు a తర్వాత x2కు కూడా a కలిపినాం అనుకోండి. అప్పుడు మనకు వచ్చేటువంటి కొత్త దత్తాంశం యొక్క సగటు ఎంత అయిపోయింది అది కూడా మనకు x బార్ +a కావడం జరుగుతుంది. అలా కాకుండా ప్రతి దత్తాంశం నుంచి మనం ఏని తీసేసినాం అనుకోండి మనం x2 - a ఈ విధంగా చేసి మనకు వచ్చేటువంటి కొత్త దత్తాంశం సగటు ఎంత అయిపోయినప్పుడు x బార్ - a అవుతుంది. అదేవిధంగా గుణిస్తే ఏమొస్తుంది చెప్పండి. సో x1 × a తర్వాత x2 × a చేస్తే మనకు వచ్చేటువంటి కొత్త దత్తాంశం సగటు కూడా మనకు సో x బార్ × a కావడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలా.
దత్తాంశంలోని ప్రతి రాశిని మనం ఏ విలువతో భాగిస్తే ఆ దత్తాంశం యొక్క సగటును కూడా మనం అదే రాశితో భాగిస్తే వచ్చేటువంటిది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. కాబట్టి ఆన్సర్ అంతా ఇప్పుడు x/a కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏముందంటే ఒక దీర్ఘ ఘనాకార ట్యాంకు 2 మీటర్లు 1 మీటరు మరియు 0.8 మీటర్ల లోతు కలిగి ఉంది. చూడండి, ఒక దీర్ఘ ఘనాకారపు ట్యాంక్ అనేటువంటిది 2 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పు అదేవిధంగా 0.8 మీటర్ల లోతు కలిగి ఉన్నట్లయితే ఆ ట్యాంక్ యొక్క ఘన పరిమాణం ఎంత అన్నాడు. మరి ట్యాంక్ మనకి ఏ ఆకారం ఉంది? దీర్ఘ ఘనాకారం కాబట్టి మరి దీర్ఘ ఘనాకారం యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా అని చెప్పండి L/B/H అనమాట. పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనమాట. దీన్ని వీతో సూచిస్తాం మనము. మరి L అంటే మనకి ఎంత ఇక్కడ 2 మీటర్లు కాబట్టి 2 మీటర్స్ ఇంటూ వెడల్పు ఎంత చెప్పండి 1 మీటర్. అదే లోతు అన్న ఎత్తు అన్న ఒకటే కాబట్టి 0.8 మీటర్స్ అనమాట. ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేది 2 × 1 2 వస్తుంది ఇక్కడ. 2 × 0.8 అంటే 1.6 వస్తుంది. 1.6 ఇక్కడ చూడండి, ఇక్కడ మీటర్ ఇంటూ మీటర్ ఏమైతే చెప్పండి మీటర్ క్యూబ్ అవుతుంది. కాబట్టి ఘన పరిమాణానికి ఎంత సమానం అంటే 1.6 మీటర్ క్యూబ్కు సమానం కావడం జరిగింది. కానీ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? ఘన పరిమాణం మనకు లీటర్లలో కావాలంటే మీకు తెలుసు ఆల్రెడీ. 1 మీటర్ క్యూబ్ ఈజ్ కూడా ఎంత చెప్పండి 1000 లీటర్లకు సమానం కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ 1 మీటర్ పొడవు 1 మీటర్ వెడల్పు 1 మీటర్ ఎత్తున్నట్లయితే దాని యొక్క ఘన పరిమాణం ఏంటంటే 1000 లీటర్ల లేదా 1 మీటర్ క్యూబ్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం 1.4 మనము మీటర్ క్యూబ్ ఏం చేస్తాం లీటర్లో మార్చాలంటే 1000 చేత గుణించాలి. కాబట్టి 1.6 × 1000 చేస్తాం మనం. దీన్ని లీటర్లో మారుతుంది ఇప్పుడు ఇది. లీటర్స్ అనమాట. మరి గుణిస్తే ఏమొస్తుంది? 1 సున్నాకు 1 పాయింట్ తొలసైడ్ వస్తుంది కాబట్టి ఇది ఏం రాస్తాం మనం 16 రాస్తాం. 16 × 100 కాబట్టి ఇది ఏం వస్తుంది? యాక్చువల్గా రాసు 16 × 100గా రాసుకోవచ్చు మనము. ఈ దశాంశ భేదం అక్కడనే భేదంగా మారాలంటే ఏమైతే ఇక్కడ మనం 10 గుణిస్తే మనకి అది 16గా మారుతుంది అనమాట. అప్పుడు ఏమైతే చెప్పండి 16 × 100 అంటే ఇప్పుడు 1600 లీటర్లు. కాబట్టి ఘన పరిమాణానికి ఎంత సమానం అంటే 16 లీటర్లకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ అంతా 1600 లీటర్స్ అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏమంటే తరగతిలో ఒక విద్యార్థి పొందిన అత్యల్ప మార్కులు అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి మార్కులలో 3వ వంతు చేసి 4 కలిపితే వస్తుంది. ఆ విద్యార్థి పొందినటువంటి అత్యల్ప మార్కులు 35 అయితే అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థి యొక్క మార్కులు ఎంత? ఇక్కడ చూడండి, క్వశ్చన్ పెద్ద గురించి చాలా చిన్న ఆన్సర్ అనమాట ఇది. చూడండి, క్వశ్చన్ మొదటిసారి అర్థం చేసుకుందాం మనం. ఒక తరగతిలో విద్యార్థి పొందినటువంటి అత్యల్ప మార్కులు తక్కువ మార్క్స్ ఉన్న విద్యార్థి యొక్క మార్కులు ఎంత చెప్పండి? ఇక్కడ 35 అనమాట. అత్యల్ప మార్కులు 35 అనమాట. మళ్ళీ ఇది ఎట్లా చెప్పండి? ఇది అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థి మార్కులను ఏం చేయాలి మనము 3వ వంతు చేసి 4 కలపాలంటే అప్పుడు మనకు వచ్చేటువంటిది ఈ మార్కులకు సమానం కావడము జరుగుతుంది. అయితే మరి క్వశ్చన్ ఏముంది ఇక్కడ? అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థి యొక్క మార్కులు ఎంత అని ఇక్కడ అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థి యొక్క మార్కులు ఎంత అని ఇక్కడ అయితే చూడండి. మరి అత్యధిక మార్కులు ఇక్కడ అత్యధిక ఎక్కువ మార్కులు లేదా అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థి మార్కులు మనము ఎక్స్ అనుకుందాం. మనము ఎక్స్ అనమాట. మరి తక్కువ మార్కుల దగ్గర 35 కాబట్టి తక్కువ మార్కులు ఎట్లా వస్తాయి మనకు 35 మార్కులు రావడం చేస్తాం మనము. అత్యధిక మార్కులు పొందిన విద్యార్థికి మార్కులు ఏం చేయాలి? మనం 3వ వంతు చేయాలి. కాబట్టి 3వ వంతు అర్థమైంది ఎక్స్ను 3తో భాగించాలి x/3 అనమాట. మళ్ళీ ఏం చేయాలి మనము 4 కలపాలి. మనకి ఇచ్చిన కండిషన్ అదే కదా ఇక్కడ చూడండి. ఇక్కడ అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థి మార్కులలో 3వ వంతు చేసినాం. ఇక్కడ x/3 చేసినాం మనం. మళ్ళీ ఏం చేస్తారు మనము 4 కలపాలి +4 కలిపినాం. అప్పుడు ఏమైతే చెప్పండి అది ఈ మార్కులకు సమానం కావడం జరిగింది. ఏ మార్కులు చెప్పండి 35కి సమానం కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ రాష్ట్రం ఇక్కడ 35 = x/3 + 4 అనమాట. మళ్ళీ 4 తొలగి వస్తే మైనస్ ఉంటుంది కాబట్టి 35 - 4 ఎంత చెప్పండి ఇక్కడ x/3 అనమాట. తీసేసి ఏమొస్తుంది ఇక్కడ 31 వస్తుంది. 31 = x/3. మరి అడ్డగుణం చేస్తే ఏమొస్తుంది చెప్పండి 31 × 3 ఇక్కడ 3 × 3 3 × 9 కాబట్టి x అంటే ఇక్కడ మనకి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి మార్కులు కాబట్టి మనకు వచ్చినటువంటి x విలువ మనకి ఎంతంటే 93 అంటే అర్థమైంది. ఇక్కడ అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థి మార్కులు ఎంతంటే 93కు సమానం కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏమంటే క్రింది వాటిలో నుండి 6 మరియు 9 లచే నిశ్శేషంగా భాగించబడేటువంటి సంఖ్య ఏదైనా ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఉన్నాయి ఇక్కడ. అయితే మీకు కండిషన్ తెలియాలి మీకు. మరి ఏదైనా సంఖ్య 6తో భాగించబడి ఖచ్చితంగా ఏమని చెప్పండి 2 చేత 3 చేత భాగించబడాలి. 2 మరియు 3తో భాగించబడితే వచ్చే విలువ ఏమంటారంటే 6 చే భాగించబడే సంఖ్య అంటారు అనమాట. అదేవిధంగా మరి 9 అంటే అర్థమైంది ఇక్కడ 9తో అంటే అర్థమైంది ఇక్కడ సంఖ్యలోని అంకెల మొత్తం కలిసి మనకు వచ్చే విలువ ఏం కావాలా 9 గుణిజం అయితే అది 9తో భాగించబడుతుంది. కాబట్టి ఇదనమాట చేద్దాం ఇప్పుడు మనము. మరి ఇక్కడ చూడండి ఫస్ట్ చూస్తే ఇక్కడ మనము మనకి ఇచ్చినటువంటి అన్ని సంఖ్యలు కూడా మనకు 1 రాస్తాను అన్ని కూడా 2 0 4 ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు సరి సంఖ్యలు కాబట్టి ఇవన్నీ కూడా సరి సంఖ్యలు అనమాట. మరి సరి సంఖ్యలు ఏం చెప్పండి మనకి 2తో భాగించబడతాయి. ఇది కామన్ అనమాట. ఇవన్నీ కూడా 2తో భాగించబడతాయి. మరి నెక్స్ట్ 6తో కావాలంటే ఏం కావాలి మనకి ఇవి 3 చే కూడా భాగించబడాలి కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం 3తో భాగించబడితే ఏం కావాలి మనకు వీటి ఉన్నటువంటి అంకెల మొత్తం కూడా 3 యొక్క గుణిజం అయితే 3తో భాగించబడుతుంది అనమాట. మరి ఇక్కడ ఇవన్నీ కలుపుతాం మనము 1 + 9 + 7 + 2 + 3 + 2 అనమాట. మొత్తం కూడితే ఏమొస్తుంది ఇక్కడ 10 17 18 19 20 24 వస్తుంది ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ మనకు ఈ సంఖ్య మనకు సరి సంఖ్య కాబట్టి 2తో భాగించబడుతుంది. అదేవిధంగా 24 అంటే అర్థం ఇక్కడ 2 కలుపుతాం మనము 2 + 4 అంటే ఎంత మళ్ళీ 2 కూడితే మనకు 6 వస్తుంది అనమాట. 6 అంటే ఇక్కడ మనకి ఇది 3 అంకెల్లో వచ్చేటువంటి విలువ కాబట్టి ఈ సంఖ్య మనకి ఇది
3 చే కూడా భాగించబడుతుంది. అంటే అర్థమైంది, ఇక్కడ 2 3తో భాగించబడుతుంది కాబట్టి ఇది మనకు 6 చే కూడా భాగించబడుతుంది. కానీ ఈ 6 ఏదైతే ఉంటుందో మనకు 24 కానీ 6 కానీ మనకు 9 ఎక్కంలో రాదు. 9 ఎక్కంలో 24 కానీ 6 కానీ రాదు కాబట్టి ఈ మొదటి సంఖ్య మనకు కేవలం 6 చే మాత్రమే భాగించబడుతుంది, కానీ 9 చే భాగించబడుతుంది. కాబట్టి మనకు మొదటి ఆన్సర్ కాదనమాట. మరి సెకండ్ చూద్దాం. సెకండ్ ఏముంది ఇక్కడ, సో ఇది 2తో భాగించబడుతుంది కాబట్టి మళ్ళీ కలుద్దాం మనం. 7 + 2 + 6 + 3 + 6 + 0 అనమాట. పూర్తి ఏమొస్తుంది, ఇవన్నీ కూడా మనకు 7 + 2 9, 9 + 6 15, 15 + 9 మొత్తం 24 వచ్చింది. ఇది కూడా మనకు, సో ఇది కూడా మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి సో ఇది కూడా మనకు 2తో భాగించబడుతుంది, 3తో భాగించబడుతుంది, అంటే 6తో భాగించబడుతుంది. కానీ ఈ విలువలు 9 ఎక్కడ రావు కాబట్టి ఇది కూడా మనకు 9 చేత సో భాగించబడదు. నెక్స్ట్ చూద్దాం. తర్వాత మనం నెక్స్ట్ ఏముంది ఇక్కడ, సో అన్ని 0 కాబట్టి 8 + 5 ఎంత, 8 + 5 అంటే 13, 13 + 8 మొత్తం ఎంత, సో 21 వస్తుంది. 21 అర్థమైంది. ఇక్కడ మళ్ళీ 2 + 1 చేస్తే మనకు 3 వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇది కూడా మనకు 3 ఎక్కల్లో భాగించబడుతుంది, 2తో కూడా భాగించబడుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ, సో ఇది 6 చేత భాగించబడుతుంది. కానీ ఈ 3 కానీ 21 కానీ 9 ఎక్కలు మరి రాదు. అంటే అర్థమైంది, ఇది కూడా మనకు 9 చేత భాగించబడదు కాబట్టి పక్కన పెట్టేస్తామని. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనము ఇవన్నీ పూర్తి ఏమొస్తుంది, ఇక్కడ 1 + 7 + 9 + 0 వద్దు పెట్టేద్దాం మనము. సో 2 + 8 అనమాట. మొత్తం ఎంత, ఇప్పుడు 8 + 9 మొత్తం ఎంత, సో 17, 17 + 19, 19 + 8 ఎంత, సో 27 వచ్చింది. 27 మళ్ళీ పూర్తి ఏమొస్తుంది, 2 + 7 అంటే మనకు 9 వచ్చింది అనమాట. అంటే ఒక అంకె వచ్చే వరకు పూర్తి దాన్ని ఏమంటారు, అంకమూలం అంటారు. మనకు 9 వచ్చింది కాబట్టి ఈ 9 ఎందుకు మనకి 3తో కూడా భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య మనకు 6 చేత కూడా భాగించబడుతుంది. ఎందుకోసం అంటే సరి సంఖ్య కాబట్టి 2 చే భాగించబడుతుంది. ఇక్కడ మనకు వచ్చింది 3 కాబట్టి ఇది మనకు 3 గుణిజం కాబట్టి ఇది కూడా మనకు 3 చే భాగించబడుతుంది. అర్థమైంది, ఇక్కడ 2 3తో భాగించబడితే 6 చే భాగించబడుతుంది. అదేవిధంగా ఈ వచ్చినటువంటి అంకమూలం మనకు 9 కాబట్టి 9 వస్తుంది కాబట్టి, లేకపోతే 9 వస్తుంది కాబట్టి సో ఈ 9తో కూడా భాగించబడుతుంది. అంటే అర్థమైంది, ఇక్కడ ఈ సంఖ్య మనకు 6 చే భాగించబడుతుంది, 9 చే భాగించబడుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే సో 179028 మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. సో దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. 8th ప్రాబ్లం ఏమందంటే, హరి అనే పండ్ల వ్యాపారి వద్ద కొన్ని నారింజ పండ్లు ఉన్నాయి. అతను 26% నారింజ పండ్లు అమ్మిన తర్వాత అతని వద్ద 777 నారింజ పండ్లు మిగిలాయి. అయితే అతని వద్ద మొదట్లో ఉన్నటువంటి నారింజ పండ్ల సంఖ్య ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ సో మొత్తం పండ్లు మనం 100% అనుకుంటాం మనము. అయితే ఇందులో అతను అమ్మినటువంటి పండ్ల శాతం ఎంత అయిపోయింది, 26% కాబట్టి అప్పుడు మిగిలిన పండ్ల యొక్క మొత్తం శాతం ఎంత అంటే, మొత్తం పండ్ల శాతం మనం 100% అనుకుంటే ఆ 100%లో మనం అమ్మినటువంటి పండ్ల సంఖ్య ఎంత, 26% కాబట్టి తీసేసి ఏమొస్తుంది, అప్పుడు మనకు 74% వస్తుంది అనమాట. కాబట్టి అతని వద్ద మిగిలినటువంటి మొత్తం పండ్ల యొక్క శాతం ఎంత అంటే 74% అనమాట. ఈ 75% ఏదైతే ఉంటుందో ఇది మనకు 777 పండ్లకు సమానం కావడం జరుగుతుంది. ఇక్కడ రాసు చూడండి, ఇక్కడ 74% పండ్లు అనేటువంటివి మనకి ఎంతకు సమానం, అది 777కి సమానం అవుతుంది అనమాట. అయితే మనకేం కావాలి, ఇక్కడ మనకు మొదట్లో అతని వద్ద ఉన్నటువంటి మొత్తం పండ్ల సంఖ్య ఎంత అంటే అర్థమైంది, ఇక్కడ అతని వద్ద ఉన్నటువంటి మొత్తం పండ్లు అంటే అర్థమైంది 100% పండ్ల యొక్క సంఖ్య ఎంత అంటే దాన్ని X అనుకుందాం మనము. సో కాబట్టి మిగిలిన పండ్లు ఎంత మనకు 74% అంటే ఎంత, ఇక్కడ మనకు 777కి సమానం అవుతుంది. ఇక్కడ మరి మొత్తం పండ్లు అంటే ఎంత మనకి, ఇక్కడ 100% కాబట్టి 100% X అనుకుంటాం మనము. కాబట్టి మనకి అనుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ దీన్ని ఏం చేస్తాం మనము, అడ్డగుణకం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఏకవస్తు మార్గ పద్ధతి ప్రకారం చేస్తాం మనము. X × 74 ఇక్కడ 100 × 777 చేస్తే ఏమొస్తుంది, X = ఈ 2 గుణిస్తాం మనము. 100 × 777 ఎంత అయిపోయింది, 74 వస్తుంది. ఇక్కడ ఇది వస్తుంది అనమాట. తర్వాత క్యాన్సల్ చేద్దాం మనము. సో ఇక్కడ క్యాన్సల్ చేస్తే 2 3 6 ఇక్కడ 2 7 14, తర్వాత ఇక్కడ 2 50 ఇక్కడ, తర్వాత మళ్ళీ క్యాన్సల్ చేస్తే 37 × 37, 37 2 74, మళ్ళీ 3 ఉంటుంది ఇక్కడ 37 అంటే సో 37 × 37. అప్పుడు మనకి మిగిలినటువంటి విలువ ఏంటంటే సో X = 50 × 21 అనమాట. ఈ 2 గుణిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే 1050 అంటే అర్థమైంది. ఇక్కడ 100% పండ్ల సంఖ్య మొత్తం మనకి ఎంతకు సమానం అంటే 1050 పండ్లకు సమానం కావడం జరుగుతుంది. అంటే అర్థమైంది, ఇక్కడ హరి వద్ద ఉన్నటువంటి మొత్తం పండ్ల సంఖ్య 1050 అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ ఏమనంటే, శరత్ కొన్ని పుస్తకాలను రూపాయలు 1250కు కొని వాటిని 1500 రూపాయలకు అమ్మాడు. వరుణ్ కొన్ని పుస్తకాలను 1000 రూపాయలకు కొని వాటిని 1250 రూపాయలకు అమ్మాడు. క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి. మనకు అక్కడ వ్యాఖ్యలు ఏమనంటే సో ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ లాభం వచ్చిందని అడగడం జరిగింది అనమాట. ఇక్కడ మరి ఇక్కడ చూద్దాం మనం. ఇక్కడ మనము అంటే షరతు తర్వాత నెక్స్ట్ చెప్పిన తర్వాత వరుణ్ అనమాట. ఇక్కడ మరి వీరు అమ్మినటువంటి కొన్నటువంటి పుస్తకాల యొక్క సో రేట్లు ఎంత, వారికి వచ్చినటువంటి లాభం ఎంత ఫస్ట్ కనుక్కుందాం మనము. మరి ఫస్ట్ షరత్ కాబట్టి షరత్ యొక్క కొన్న వేలు ఎంత చెప్పండి, షరత్ యొక్క కొన్న వేల 1250 రూపాయలు, మరి అమ్మిన వేలు ఎంత చెప్పండి 1500 కాబట్టి సో మొత్తం మీద వీరికి వచ్చిన లాభం ఎంత అంటే 500 రూపాయలు లాభం వచ్చింది, 250 రూపీస్ వీరికి లాభం వచ్చింది అనమాట. ఎందుకంటే 1250 కొని 59 కమ్మిడ్ కాబట్టి 250 లాభం వస్తుంది అనమాట. అదేవిధంగా వరుణ్ చూడండి ఇక్కడ, సో వరుణ్ నేను ఇక్కడ 1000 రూపాయలకు కొన్నాడు. ఇక్కడ తర్వాత ఎంత కమ్మిండు 1250 కమ్మినాడు కాబట్టి వీనికి వచ్చిన లాభం కూడా మొత్తం ఎంత 250 అనమాట. ఇద్దరికి సేమ్ లాభం వచ్చింది. ఇక్కడ
250 అనమాట. అయితే సో ఎవరికి వచ్చినటువంటి లాభ శాతం ఎక్కువ ఫస్ట్ కనుక్కుంటే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అయితే చూడండి ఇక్కడ మనకి లాభ శాతానికి ఫార్ములా అని చెప్పండి. సో లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభము బై 100,000 ఇంటూ 100 గుర్తుపెట్టుకోవాలి. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభం బై 100,000 ఇంటూ 100 అనమాట. మరి ఫస్ట్ ఏం చేద్దాం, షరతుకు లాభ శాతానికి అనుకుందాం మనము. సో వీరికి వచ్చిన లాభం ఎంత చెప్పండి 250 కాబట్టి లాభం 250 అనమాట. మరి షరత్ కొన్న 20,000 ఎంత 1250 కాబట్టి సో 1250 ఇంటూ ఎంత చెప్పండి 100 అనమాట. క్యాన్సల్ చేద్దాం మనము. సో 250 1 జా 250 5 జా ఇక్కడ 250 5 జా 1250 అవుతుంది. తర్వాత 5 1 జా 5 సో 20 జా. అంటే అర్థమైంది ఇక్కడ షరత్కు వచ్చినటువంటి మొత్తం లాభ శాతం ఏంటంటే 20% లాభము రావడము జరిగింది. ఏం చెప్పండి షరత్ యొక్క లాభ శాతం అనమాట. దాని తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు సో వరుణ్ది కనుక్కుందాం మనము. మరి వరుణ్ యొక్క లాభ శాతం ఎంత, లాభ శాతం ఇక్కడ మీకు తెలుసు ఇప్పుడు రాష్ట్రం కదా ఇక్కడ. సో లాభం బై 100,000 ఇంటూ 100 అనమాట. మరి ఇక్కడ వరుణ్కి వచ్చినట్టు లాభం ఎంత అయిపోయింది, ఇక్కడ 250 వచ్చింది. సో వరుణ్ లాభం 250 బై మళ్ళీ ఇక్కడ సో వరుణ్ కొన్నటువంటి 100,000 ఎంత 1000 రూపాయలు కాబట్టి సో 1000 ఇంటూ ఎంత అయిపోయింది 100 రాస్తుంది ఇక్కడ మనం. మరి క్యాన్సల్ చేస్తే 250 1 జా 250 4 జా ఇక్కడ. మరి 4 1 జా 4 25 జా. కాబట్టి ఇక్కడ ఏం చెప్పండి ఇక్కడ సో వరుణ్కి వచ్చినటువంటి లాభ శాతం ఏంటంటే 25% అనమాట. కాబట్టి చూడండి ఇక్కడ సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటి ఇక్కడ షరత్ ఖర్చు పెట్టింది ఏంటంటే ఇక్కడ మనకు 1250 రూపీస్ అనమాట. మరి వరుణ్ ఖర్చు పెట్టింది ఇప్పుడు ఇక్కడ 1000 రూపాయలు అనమాట. కానీ ఇద్దరికి లాభం ఒకటే వచ్చినప్పటికీ మరి లాభ శాతంలో మనకి తేడా వచ్చింది. అర్థమైంది ఇక్కడ షరత్కి వచ్చినటువంటి లాభ శాతం ఏమో 20%, అదేవిధంగా వరుణ్కి వచ్చినటువంటి లాభ శాతం అయితే 25% అనమాట. సో మొత్తం మీద మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సో వరుణ్కు షరత్ కంటే కూడా 5% ఎక్కువ లాభము రావడము జరిగింది. సో ఇది ఆన్సర్ అనమాట. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ మీరు ఒకసారి గమనిస్తే మీకు ఇదే ఆన్సర్ ఉంటుందన్నమాట. సో వరుణ్కు షరత్ కంటే కూడా 5% ఎక్కువగా లాభము రావడము జరిగింది. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏమంటే పూర్ణ సంఖ్యలకు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి. పూర్ణ సంఖ్యలకు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి. అయితే మనకి ఏ బి 2 స్టేట్మెంట్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అని ఇక్కడ, ఇందులో సరైనటువంటి స్టేట్మెంట్ ఏదన్నా ఇక్కడ. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమొచ్చి ఇక్కడ చూద్దాం మనము. 2025 రుణ పూర్ణ సంఖ్యల లబ్ధము రుణ పూర్ణ సంఖ్య అని ఇక్కడ చూడండి. ఇక్కడ 2025 రుణ పూర్ణ సంఖ్యల లబ్ధము రుణ పూర్ణ సంఖ్య అవుతుందని ఇక్కడ. మరి 2025 ఏదైతే ఉందో మనకి ఏ సంఖ్య చెప్పండి, ఇది బేసి సంఖ్య అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా మనము. సో రుణ సంఖ్యల్ని బేసి సంఖ్యల్లో తీసుకున్నట్లయితే వాటిని మొత్తం గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ మనకు ఖచ్చితంగా బేసి సంఖ్యనే అవుతుందంటే అర్థమైంది ఇక్కడ. సో రుణ అర్థమైంది ఇక్కడ మైనస్ విలువలు కాబట్టి మనము సో మైనస్లో మనము ఎన్ని తీసుకుంటామో అంటే మైనస్లో మనము బేసి సంఖ్యలో తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఈ మైనస్ యాక్చువల్గా మైనస్ ఇంటూ మైనస్ ఏమైతే మనకి ప్లస్ అవుతుంది అనమాట. సో 2 మైనస్ అంటే అర్థమైంది 2 అంటే అర్థమైంది ఇక్కడ సరి సంఖ్య కాబట్టి సో 2 అంటే సరి సంఖ్య కాబట్టి మనకి ప్లస్ వస్తుంది అనమాట. అలా కాకుండా మనము మరి మైనస్ తర్వాత మైనస్ 3 మైనస్ గుణిస్తే ఏమొస్తుంది చెప్పండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే అర్థమైంది ఇక్కడ ఈ మైనస్ మొత్తం మనకు 1 2 3 కాబట్టి 3 అంటే అర్థమైంది ఇక్కడ మనకు బేసి సంఖ్య. కాబట్టి బేసి సంఖ్యల్లో మనము రుణ సంఖ్యలు తీసుకుంటే మనకు వచ్చేటువంటి విలువ కూడా ఖచ్చితంగా మనకు రుణపూర్ణ సంఖ్యనే అవుతుంది. కాబట్టి మనకు మొదటి స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ కావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే 2025 కూడా మనకు బేసి సంఖ్య కాబట్టి మనం బేసి సంఖ్యలో మనము మైనస్ విలువని తీసుకుంటే మొత్తం గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ కూడా మనకు ఖచ్చితంగా దాని ఆన్సర్తో సంబంధం లేకుండా మనకు అది రుణ సంఖ్యనే అవుతుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట అది. మరి సెకండ్ ఏమని చెప్పండి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఏముందంటే ఇక్కడ ఒక రుణపూర్ణ సంఖ్యను మరొక రుణపూర్ణ సంఖ్యచే భాగించగా భాగఫలము రుణపూర్ణ సంఖ్య వస్తుందని ఇక్కడ. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకోసం అంటే ఒక రుణపూర్ణ సంఖ్యను మరో రుణపూర్ణ సంఖ్యతో భాగిస్తే మనకు వచ్చేటువంటి భాగఫలం ఖచ్చితంగా మనకు అది ధనపూర్ణ సంఖ్య అవుతుంది. ఉదాహరణ చూద్దాం ఇక్కడ మనము. సో -5ను మనము -5 డివైడెడ్ బై -2 ఇక్కడ. సో -5ను -2తో భాగిస్తే ఏమవుతుంది ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ. సో -5 బై -2 అనమాట. ఇక్కడ చెప్తే అప్పుడు మైనస్ కొట్టిపోతే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అంటే 5/2 అంటే సో -5ను మనం -2తో భాగిస్తే మనకు వచ్చింది ఇప్పుడు 5/2 అంటే అర్థమైంది ఇక్కడ ధన సంఖ్య అవుతుంది. కాబట్టి సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కావడం జరుగుతుంది. అర్థమైంది ఇక్కడ మైనస్ క్యాన్సల్ అయితే మనకి ప్లస్ వస్తుంది అనమాట. కాబట్టి సో రెండో స్టేట్మెంట్ మనకు రాంగ్ స్టేట్మెంట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఆన్సర్ 1 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అంటే ఏ మాత్రమే కరెక్ట్ అవుతుంది అనమాట. తర్వాత 11th చూద్దాం. 11th ఏముందంటే క్రింది వాటిలో ఒకే ఒక సౌష్టోరేఖ ఉన్నటువంటి ఆంగ్ల అక్షరాల సమూహాన్ని గుర్తించండి. సో క్రింది వాటిలో ఒకే ఒక సౌష్టోరేఖ ఉన్నటువంటి ఆంగ్ల అక్షరాల సమూహాన్ని గుర్తించండి. మరి ఇక్కడ ఫస్ట్ ఏమని చెప్పండి, ఇక్కడ ఫస్ట్ సమూహంలో JR ఉంది కాబట్టి సో యాక్చువల్ జేకు ఆర్కు ఎటువంటి సౌష్టోరేఖలు రావు. ఎందుకోసం అంటే దీని 2 సమాన భాగాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి వీటికి సౌష్టోరేఖలు రావు. కాబట్టి ఫస్ట్ కాదు. మరి సెకండ్ ఏమని చెప్పండి, ఇక్కడ సెకండ్ ఏముందంటే సో HKOW ఉంది ఇక్కడ. ఇక్కడ మీరు గమనిస్తే హెచ్కి వచ్చేటువంటి మొత్తం సౌష్టరేఖల సంఖ్య ఎంత 2 వస్తుంది. ఎందుకు వస్తే ఒకటి అడ్డం వస్తుంది ఇక్కడ, ఇంకోటి నిలువ వస్తుంది కాబట్టి సో వీటి సౌష్టరేఖలు 2 వచ్చినాయి ఇక్కడ. కానీ మనకేం కావాలి, ఇక్కడ మనకు ఒకే ఒక సౌష్టరేఖ కావాలి కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కావడం
కాదనమాట ఇది కూడా. ఎందుకోసం అంటే కేకు ఒకటే వస్తుంది, ఓకు మాత్రం అనంతంగా వస్తాయి ఇక్కడ, కాబట్టి ఇది కాదనమాట. డబ్ల్యూ కూడా ఒకటి వస్తుంది, కానీ హెచ్ ఓ ఇక్కడ మనకి వీటికి ఒకటి కంటే ఎక్కువనే కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ సి ఉంది. సి కొనొచ్చు వచ్చేటువంటి సంవత్సరానికి ఒకటే వస్తుంది, కే కూడా ఒకటే వస్తుంది, డబ్ల్యూ కూడా ఒకటే వస్తుంది. కాబట్టి మనకు వచ్చేటువంటి మనకు కావాల్సిన ఆన్సర్ మనకు సో థర్డ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. మరి ఫోర్త్ ఏముంది ఇక్కడ సి కే డబ్ల్యూకి ఒకటే వస్తుంది, కానీ ఓకు మాత్రం అనంతంగా వస్తుంది కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కావడము జరగదు అనమాట. నెక్స్ట్ తర్వాత 12వ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్ ఏమందంటే సో 45/2 మీటర్ల పొడవు ఉన్నటువంటి బట్టను 5/4 మీటర్ల చొప్పున ముక్కలుగా కత్తిరిస్తే లభించేటువంటి ముక్కల యొక్క సంఖ్య ఎంత ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి బట్ట ఉన్నటువంటి బట్ట యొక్క మొత్తం పొడవు ఎంత మనకు 45/2 మీటర్లు అనమాట. దాని నుంచి మనము ఒక్కొక్క ముక్కను మనం 5/4 మీటర్ల పొడవు ఉన్నటువంటి ముక్కలుగా కత్తిరించినట్లయితే వాటి యొక్క సంఖ్య ఎంత ఏం చేస్తాం మనము ఈ మొత్తం పొడవును ఏం చేస్తాం మనము యొక్క ముక్క యొక్క పొడవు చేత మనం దాన్ని భాగారం చేస్తూ వచ్చేటువంటిదే మనకు ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఏం చేద్దాం మనము ఈ 45/2 ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తాం మనం డివైడెడ్ బై సో ఇక ఈ ముక్క యొక్క పొడవు మనకి ఎంత 5/4 కాబట్టి అన్ని సమానం ఉంటాయి కాబట్టి 5/4 చేత భాగారం చేస్తాం మనము. మనం ఎట్లా భాగారం చేస్తామంటే భిన్నాలు ఉన్నప్పుడు మనము సింపుల్గా ఏం చేస్తామంటే మనము సో మొదటి భిన్నాన్ని అదే విధంగా రాస్తాం మనం 45/2 రాస్తాం అనమాట. మరి ఇక్కడ భాగారం గుర్తుంది అని చేస్తాం మనం ఈ డివైడెడ్ బైని మనము సో ఇంటూ రాసుకొని నెక్స్ట్ ఏం చేస్తాం రెండో భిన్నాన్ని మనం తిప్పి రాసుకొని మనకు వచ్చేది ఆన్సర్ అనమాట 4/5 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. సో 2 ఎక్కం 2 2 2 4 ఇక్కడ మనకి క్యాన్సల్ చేస్తే 5 ఎక్కం 5 5 9 45 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఇక్కడ ఏమని చెప్పండి 9 × 2 కాబట్టి సో 9 2 జా 18 బై ఎంత 1 × 1 అంటే 1 వస్తుంది. ఇక్కడ 18/1 అంటే ఇక్కడ సో 18 కాబట్టి 45/2 మీటర్ల పొడవు బట్టను మనం 5/4 మీటర్ల పొడవు ముక్కలు కత్తిరిస్తే వచ్చేటువంటి మొత్తం ముక్కల యొక్క సంఖ్య ఎంతంటే సో 18 ముక్కలు రావడము జరుగుతుంది అనమాట. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్ ఏమంటే త్రిభుజాలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. త్రిభుజాలకు సంబంధించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజంలో త్రిభుజం యొక్క 2 భుజాలు 2 ఎత్తులు అవుతాయి. చూడండి ఇక్కడ ఏమిచ్చిందంటే ఇక్కడ లంబకోణ త్రిభుజంలో త్రిభుజం యొక్క 2 భుజాలు 2 ఎత్తులు అవుతాయి. ఇది కరెక్ట్ ఎందుకోసం అంటే ఇక్కడ చూద్దామని ఇది లంబకోణ త్రిభుజం ఇది ఈ లంబకోణ త్రిభుజంలో ఇక్కడ కోణం ఎంత మనకు 90 కోణం ఉంటుంది ఇక్కడ. సో దీనికి కారణం అంటే దీన్ని పక్కన పెట్టేస్తే మనము సో త్రిభుజానికి మనం దీన్ని కూడా లంబంగా దీన్ని కూడా ఎత్తుగా తీసుకోవచ్చు, దీన్ని కూడా ఎత్తుగా తీసుకోవచ్చు. కాబట్టి మనకి దీని పేరు మనం ఏబిసి అనుకుంటే సో ఏబిని కూడా ఎత్తుగా తీసుకోవచ్చు, లేదంటే మనం బీసీని కూడా ఎత్తుగా తీసుకోవచ్చు. కాబట్టి సో మొదటి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కావడం జరుగుతుంది అనమాట. మరి సెకండ్ ఏమంది ఇక్కడ బి స్టేట్మెంట్ ఇక్కడ త్రిభుజం యొక్క ఎత్తుల మిళిత బిందువును గురుత్వ కేంద్రం అంటారు. ఇది రాంగ్ ఎందుకోసం అంటే సో త్రిభుజం యొక్క ఎత్తుల మిళిత బిందువును గురుత్వ కేంద్రం అన్నారు. ఎందుకోసం అంటే త్రిభుజం యొక్క మధ్యగత రేఖల ఖండన బిందువును గురుత్వ కేంద్రం అంటారు. కాబట్టి ఇక్కడ ఎత్తులు కాదు, ఇక్కడ ఏమున్నారు ఇక్కడ మనకు సో మధ్యగత రేఖలు ఉంటే మనకు కరెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్. ఎందుకోసం అంటే త్రిభుజం యొక్క ఏం కావాలి మనకి యాక్చువల్ మనకు మధ్యగత రేఖల ఖండన బిందువు లేదా మిళిత బిందువును గురుత్వ కేంద్రం అంటారు కరెక్ట్ అవుతుంది అనమాట. కానీ మనకి ఏమి ఇచ్చిన ఎత్తులు ఇచ్చినాడు కాబట్టి మనకి ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో బి రాంగ్, ఏ మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 14th క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్ ఏమంటే 2 to the power of -6 × 2 to the power of a is equal to 1024 అయితే ఏ స్క్వేర్కి విలువ ఎంత ఇక్కడ. సో 2 to the power of -6 × 2 to the power of a equal to 1024 అయితే ఏ స్క్వేర్కి విలువ ఎంత ఇక్కడ. మరి మీకు తెలుసు ఆల్రెడీ ఫార్ములా a to the power of m × a to the power of n అంటే ఏం రాస్తాం మనము సో a to the power of m + n రాస్తాం. ఇక్కడ భూములు సమానప్పుడు ఘాతాలు కలపాలి కాబట్టి మనము దీని ఏమో రాసుకోవచ్చు మనం 2 to the power of ఈ 2 కలపాలి కాబట్టి -6 + a గా రాసుకోవచ్చు మనము. అదేవిధంగా 1024 ఏదైతే ఉంటుంది మనం కారణాలు కడదాం మనము. మరి ఏమో చెప్పండి కారణాలు కడితే మనం 2 తీసుకోండి 2 5ల 2 1ల 2 2ల ఇక్కడ. సో మళ్ళీ 2 2ల 2 5ల 2 6ల ఇక్కడ. సో మళ్ళీ 2 ఎక్కం 2 2ల తర్వాత 2 ఎమ్మలు ఇక్కడ. మరి 2 6 4 ఇక్కడ, తర్వాత 2 32 మళ్ళీ తర్వాత 2 16 జా, తర్వాత 2 8 జా, తర్వాత 2 4 జా 2 సో 2 జా 2 1 జా ఇక్కడ మనకు వచ్చే మొత్తం 2 ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 కాబట్టి సో 1024 నేను రాస్తాం మనము సో 2 to the power of 10 గా రాసుకోవచ్చు. కాబట్టి దీని ఏమైనా ఇప్పుడు మనము 2 to the power of 10 గా రాస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇరువైపులో మనకి భూములు సమానం అప్పుడు ఏం చేస్తాం భూములు సమానం అంటే ఘాతంగా సమానం చేసుకుంటాం. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది ఘాతంగా సమానం చేస్తే -6 + a = 10కి సమానం అవుతుంది అనమాట. ఈ -6 అవుతుంది పోతే ప్లస్ అవుతుంది కాబట్టి సో a = 10 + 6 అంటే ఎంత 16 వస్తుంది మనకి. ఇది -6 ఇక్కడ పోతే +6 అవుతుంది. 10 + 6 ఎంత 16 అనమాట. 16 ఇక్కడ చూడండి ఇక్కడ. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏమని చెప్పండి ఇక్కడ సో ఏ మనకి అడిగిన ఏ స్క్వేర్ మనకి అడిగినారు కాబట్టి అప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏమైతే చెప్పండి 16 స్క్వేర్ అవుతుంది కూడా. మరి 16 స్క్వేర్ అంటే ఎంత 16 × 16 కాబట్టి దానికి విలువ ఎంతంటే సో 256 కావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఎంతంటే a² = 256కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 15వ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్ ఏమంటే త్రిభుజం ABC ఐడెంటికల్ ఈక్వల్ త్రిభుజం XYZ అయితే క్రింది వాటిలో సరైనటువంటి సంబంధాన్ని ఎంచుకోండి. ఇక్కడ దీని అర్థమైంది ఇక్కడ త్రిభుజం ABC ఐడెంటికల్ ఈక్వల్ త్రిభుజం XYZ అంటే అర్థమైంది ఇక్కడ 2 త్రిభుజాలు కూడా సర్వసమానాలు అంటే ఇప్పుడు పటం గీస్తే చూడండి ఇక్కడ ఫస్ట్ త్రిభుజము ABC ఇక్కడ ఏం చేయాలి మనం ఫస్ట్ మనం 2 కూడా సర్వసమానాలు కాబట్టి ఇక్కడ అనురూప యొక్క శీర్షాలు మనము కరెక్ట్ ఒట్టి తీసుకోవాలన్నమాట. అంటే ఏకి ఎదురుగా X ఉండాలా, సో Bకి ఎదురుగా Y ఉండాలి, Cకి ఎదురుగా Y
బికి ఎదురుగా జెడ్ ఉండాలి, అదేవిధంగా సికి ఎదురుగా సో వై ఉండాలి. కాబట్టి త్రిభుజం ఏబిసి ఐడెంటికల్ ఈక్వల్ ఇట్లా గీస్తే అప్పుడు మనం త్రిభుజం ఇక్కడ మనము సో ఎక్స్ జెడ్ వైగా రాస్తాం. మనం చూడండి ఇక్కడ త్రిభుజం ఏబిసి త్రిభుజం ఎక్స్ జెడ్ వై అనమాట ఇట్లా పటాలు తీసుకున్నాం మనం. సో దీని అర్థమైంది ఇక్కడ సో ఏ వద్ద కోణం ఎంతైతే ఉంటుందో ఎక్స్ వద్ద కోణం అంతే ఉంటుంది, అదేవిధంగా బి వద్ద కోణం ఎంతైతే ఉంటుందో సో జెడ్ వద్ద కోణం అంతే ఉంటుంది, అదేవిధంగా సి వద్ద కోణం ఎంతైతే ఉంటుందో వై వద్ద కోణం కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా సో ఏబి భుజం పొడవు ఎక్స్ జెడ్కి సమానము, సో బీసీ అనేటువంటిది జెడ్ వైకి సమానం, అదేవిధంగా ఏసీ అనేటువంటిది ఎక్స్ వైకి సమానం కూడా చెప్తుంది అనమాట. ఇక్కడ మరి కంపేర్ చేసుకున్నాం మనము. ఇప్పుడు ఏమి ఇచ్చినారు ఇక్కడ యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ZXY అంటే అర్థమైంది. ఇక్కడ మధ్యలో దాని దగ్గర కోణం తీసుకుంటాం కాబట్టి మనము సో బిఏసి అంటే కోణం ఇక్కడ, బిఏసి అంటే ఇక్కడ ఏ వద్ద కోణం అనమాట. సో ఏ వద్ద కోణం ఇక్కడ ఏమి చెప్పండి ఇక్కడ ZXY కాబట్టి ZXY అంటే ఎక్స్ వద్ద కోణం కాబట్టి రెండు కూడా ఏ వద్ద కోణము ఎక్స్ వద్ద కూడా రెండు కూడా సమానం ఉన్నాయి కాబట్టి సో మనకు మొదటి స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ కావడం జరుగుతుంది. మరి మిగతా కూడా ఒకసారి చూద్దాం మనము. సో ఇక్కడ దీని ప్రకారం ఇక్కడ మనకు ఏ వద్ద కోణము ఎక్స్ వద్ద కోణం రెండు కూడా సమానం ఉంటాయి కాబట్టి మనకు మొదటి స్టేట్మెంటే కరెక్ట్ స్టేట్మెంట్ కావడం జరుగుతుంది అనమాట. సో మిగతా చూద్దాం మనము. సో ఏబి యొక్క పొడవు జెడ్వై యొక్క పొడవు సమానం అంటే చూడండి ఇక్కడ ఏబి అంటే ఇది కదా, సో ఏబి మరి జెడ్వై ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇది సమానం కానీ ఇది సమానం కాదు కాబట్టి ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. సో ఏబి యాక్చువల్ ఈక్వల్ టు ఎక్స్ జెడ్కి సమానం అవుతుంది కానీ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ సో జెడ్వై ఇది మనకు రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏమని చెప్పిన తర్వాత ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ జెడ్ మరి ఏసీ అంటే ఇది కదా, ఏసీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చింది ఎక్స్ జెడ్ అంట. మరి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఇక్కడ యాక్చువల్గా ఏసీ దేనికి సమానం చెప్పండి అది ఎక్స్ వైకి సమానం కానీ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ ఎక్స్ జెడ్ కాబట్టి సో ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఏమని చెప్పిన తర్వాత యాంగిల్ ఏబిసి యాంగిల్ ఎక్స్ వై జెడ్ అంటే సో బి వద్ద కోణము వై వద్ద కోణం సమానం కాదు. చూద్దాం ఇక్కడ మనం బి వద్ద కోణం ఇక్కడ ఉంది, సో మరి వై అంటే ఇక్కడ ఉంది కాబట్టి మనకు సమానం కాదు. ఎందుకోసం అంటే సో బి వద్ద కోణం యాక్చువల్గా జెడ్కి సమానం కానీ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ సో బి వద్ద కోణం వైకి సమానం కాదు, ఇది కూడా మనకు రాంగ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్ ఏమంటే ఎస్టీఏఆర్ స్టార్ ఒక చతురస్రము దీని కర్ణాలు ఓ వద్ద ఖండించుకుంటాయి. ఓటీ ఈజ్ ఈక్వల్ 5x + 4 సెంటీమీటర్ మరియు ఓఏ బార్ ఈక్వల్ టు 3x + 8 సెంటీమీటర్లు అయితే కర్ణం యొక్క పొడవు ఎంత మీకు తెలుసు ఆల్రెడీ. చతురస్రం యొక్క పేరు ఇక్కడ ఎస్టీఏఆర్ స్టార్ అంట. అయితే చతురస్ర ధర్మాలు ఏం చెప్పండి, చతురస్రంలో అన్ని భుజాలు సమానం అంటే అదేవిధంగా సో రెండు కర్ణాలు కూడా సమానం అంటే మళ్ళీ ఏం చెప్పండి ఇక్కడ కర్ణాలు ఇక్కడ లంబ సమద్విఖండన చేసుకుంటాయి అంటే అర్థమైంది ఇక్కడ. సో ఆర్టీ ఒక కర్ణము ఏఎస్ ఒక కర్ణం కాబట్టి రెండు కూడా మనకు ఓ ఖండించుకుంటే సో ఆర్ నుంచి ఓకి ఎంతైతే పొడవు ఉంటుందో ఓ నుంచి టీకి అంత ఉంటుంది, అదేవిధంగా ఆర్ నుంచి ఓకి ఎంతైతే ఉంటుందో ఓ నుంచి టీ అంతే ఉంటుంది, అదేవిధంగా ఓ నుంచి ఏ ఎంతైతే ఉంటుందో సో ఓ నుంచి టీ కూడా అంతే ఉంటుంది. కాబట్టి అన్ని ఈ యొక్క భాగాలన్నీ కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ రాస్తున్నాను ఇక్కడ సో ఓఏ పొడవు తర్వాత సో ఓటీ పొడవు అదేవిధంగా ఓఎస్ తర్వాత ఓఆర్ అన్నీ కూడా సమానం. ఎందుకంటే ఇందులో కర్ణాలు ఏం చేసుకుంటే ఇక్కడ లంబ సమద్విఖండన చేసుకుంటాయి, ఈ కర్ణాల పొడవులు సమానం కాబట్టి ఈ యొక్క అన్ని భాగాలు కూడా సమానం ఉంటాయి. అయితే మనకి ఇచ్చినటువంటి కొలతలు ఏమని చెప్పండి ఇక్కడ సో ఓటీ తర్వాత ఓఏ కాబట్టి రెండు కూడా సమానం చేసుకుంటాం మనము. మరి ఓటీ అంటే మనకి ఎంత ఇక్కడ 5x4 కాబట్టి 5x + 4 ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ సో 3x + 8కి సమానం చేసుకుంటాం. మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 3x ఉత్తరకు వస్తే ఏమవుతుంది మైనస్ ఉంటుంది కాబట్టి 5x మైనస్ సో 3x ఈక్వల్ టు ఇక్కడ 8 ఎట్లా ఉంటుంది ఇక్కడ 4 ఇక్కడ పోతే ఏమవుతుంది -4 ఉంటుంది ఇక్కడ. మరి చూడండి 5x - 3x ఎంత 2x ఉంటుంది, 2x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 ఉంటుంది ఇక్కడ. మరి క్యాన్సల్ అయితే 2 తో భాగిస్తారు కాబట్టి x ఈక్వల్ ఎంత అప్పుడు 4/2 అంటే 2 కాబట్టి మనకి 2 వచ్చింది అనమాట. సో x ఈక్వల్ 2 అవుతుంది అనమాట. మరి x ఈక్వల్ 2 అయితే ఫస్ట్ మనం ఏం చేద్దాం ఇప్పుడు మనము సో ఓఏ పొడవు కనుక్కుందాం మనం. ఓఏ అంటే మనకి ఇచ్చిన చెప్పండి ఇక్కడ సో 3x + 8 కాబట్టి 3x + 8 సో 3 × x అంటే 2 కాబట్టి 2 + 8 అనమాట. 3 రెంట్ల ఎంత 6 6 + 8 ఎంత 14 అవుతుంది కాబట్టి సో ఓఏ యొక్క పొడవు ఎంత ఇక్కడ మనకు 14 సెంటీమీటర్లు వచ్చింది ఇక్కడ. మరి మీకు తెలుసు ఆల్రెడీ సో ఓఏ పొడవు ఎంతైతే ఉంటుందో ఓఎస్ పొడవు కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇది ఎంత మనకు 14 కాబట్టి ఈ పొడవు ఎంత మనకు 14 ఉంటుంది కాబట్టి సో మనకి కర్ణం యొక్క పొడవు ఎంత చెప్పండి సో ఏఎస్ కర్ణం యొక్క పొడవు ఎంత మనకు 28 ఇక్కడ. ఎందుకోసం అంటే దీని ఏం రాస్తే యాక్చువల్గా ఓఏ ప్లస్ ఏఎస్గా ఓఎస్గా రాస్తే ఈ పొడవులు ఎంత 14 + 14 కాబట్టి మొత్తం ఎంత సో 28 సెంటీమీటర్లు. కాబట్టి సో రెండు కర్ణాలు సేమ్ ఉంటాయి కాబట్టి రెండు పొడవులు మనకు 28 సెంటీమీటర్కి సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 17వ క్వశ్చన్ చూద్దాం. 17వ క్వశ్చన్ ఏమంటే 35 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖించబడినటువంటి వృత్తం యొక్క పరిధి ఎంత ఇక్కడ. సో 35 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖించబడినటువంటి వృత్తం యొక్క పరిధి ఎంత ఇక్కడ. మరి చూడండి పటమేష చూడండి ఇక్కడ ఈ చతురస్రం తీసుకుంటే మనం దీని యొక్క భుజం ఎంత మనకి 35 సెంటీమీటర్స్ కాబట్టి మొత్తం 35 అన్ని సేమ్ 35 ఉంటాయి ఇక్కడ. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ చతురస్రం యొక్క భుజం ఎంతైతే ఉంటుందో అది మనకు వృత్తం యొక్క వ్యాసానికి సమానం కావడం జరుగుతుంది. అంటే వృత్తం యొక్క వ్యాసం అనేది డి కాబట్టి డి ఈక్వల్ మనకి ఎంత అంటే అప్పుడు ఈ భుజానికి సమానం కాబట్టి రెండు సేమ్ ఉంటాయి కాబట్టి సో డి ఈక్వల్ 35 సెంటీమీటర్స్ అనమాట. మరి మనకేమంటే కదా సో వృత్తం యొక్క పరిధి ఎంత మన వృత్త పరిధి ఫార్ములా చెప్పి యాక్చువల్గా వృత్త పరిధి మనము సో బి ఈక్వల్ టు 2πr రాస్తాం మనము.
మరి 2πr రాసుకోవచ్చు, లేకుంటే π ఇంటూ 2 అంటే రాసుకుంటే డీగా రాసుకోవచ్చు. డి అంటే అర్థం ఇక్కడ వ్యాసం కాబట్టి వ్యాసం ఎట్టుంటే చెప్పండి. సో వ్యాసాన్ని రెట్టింపు కాబట్టి 2r = మనం డీగా రాసుకోవచ్చు, π ఇంటూ డి అనమాట. మరి ఇప్పుడు π అంటే ఎంత మీకు తెలుసా అండి? π అంటే 22/7 రాసుకుంటాం. ఇంటూ డి అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 35 కాబట్టి 35 ఇక్కడ మరి క్యాన్సల్ చేద్దాం. 7 × 7 7 35 అనమాట. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇక్కడ 22 × 5 కాబట్టి 22 × 5 ఎంత? సో 110 వస్తుంది. కాబట్టి మనకు వృత్తం యొక్క పరిధి 110 సెంటీమీటర్కి సమానం కూడా జరుగుతుంది అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. తర్వాత 18వ క్వశ్చన్ చూద్దాం. 18వ క్వశ్చన్ ఏమన్నంటే ఒక బహుముఖికి 15 అంచులు 7 ముఖాలు ఉన్నట్లయితే దాని యొక్క శీర్షాల సంఖ్య ఎంత? ఇక్కడ చూడండి, ఒక బహుముఖికి 15 అంచులు 7 ముఖాలు ఉన్నట్లయితే దాని యొక్క శీర్షాల సంఖ్య ఎంత? ఇక్కడ మరి చూడండి, ఇక్కడ బహుముఖి అంటే ఇక్కడ మనకు మీకు తెలుసు ఆల్రెడీ మనకి 8th క్లాస్ ఉంటుంది అనమాట. ఇది మరి బహుముఖి ఉన్నటువంటి అంచులు, తర్వాత ముఖాల, తర్వాత శీర్షాలు వీటి మధ్య సంబంధానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏమంటే F + V = E+2 అనమాట. ఇది ఏంటి మనకి దీని ఏమంటుంది? ఆయిలర్ సూత్రం అంటారు దీన్ని. ఇది మనకి 8th క్లాస్ ఉన్నటువంటి పాఠం ఉన్నటువంటి చాప్టర్ ఉంటుంది అనమాట. ఇది మరి ఎఫ్ అంటే ఇక్కడ ఫేసెస్ కాబట్టి ఫేసెస్ అంటే అర్థమైంది ఇక్కడ ముఖాలు కాబట్టి F = మనము 7గా తీసుకుంటాం. అదేవిధంగా అంచులు అంటే ఇక్కడ మనకి ఎడ్జెస్ కాబట్టి E = మనము 15గా తీసుకుంటే ఇది చేంజ్ చేస్తాం మనము వీకి అనుకుంటాం. V అంటే అర్థమైంది ఇక్కడ శీర్షాలు కాబట్టి దీనిలో ప్రతిక్షేపిద్దాం మనము. సో F అంటే ఎంత? 7 + V మనకు కావాలి. V అంటే శీర్షాలు వర్టిసెస్ అనమాట ఇది. సో V అంటే శీర్షాలు ఎట్లా రాస్తుంది ఇక్కడ? B ఎట్లా రాస్తుంది ఇక్కడ? మరి E అంటే మనకి ఎంత? 15 కాబట్టి సో 15 + 2 అనమాట ఇక్కడ. మరి అప్పుడు ఈ 7 + B = ఎంత చెప్పండి ఇక్కడ? 15 + 2 17 వస్తుంది ఇక్కడ. 7 ఎక్కడ పోతే ఏమైతే మైనస్ వస్తుంది కాబట్టి సో B = 17 - 7 అంటే B ఎంత వస్తున్నప్పుడు మనకు 10 వస్తుంది. కాబట్టి మనకు బహుముఖికి ఉండేటువంటి మొత్తము శీర్షాల సంఖ్య ఎంత అంటే మనకు 10 కావడం జరుగుతుంది అనమాట. ఎందుకోసం అంటే F + V = E+2 సూత్రం కనుక్కుంటే మనకు వస్తుంది అనమాట. ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 19వ క్వశ్చన్ చూద్దాం. 19వ క్వశ్చన్ ఏమంటే క్రింది వాటిలో సంపూరక కోణాల జతను ఎంచుకోండి. క్రింది వాటిలో సంపూరక కోణాల జతను ఎంచుకోండి. ఇక్కడ మరి మీకు తెలియాలి సంపూరక కోణాలు అంటే ఏం చెప్పండి? సంపూరక కోణాలు అంటే సో 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే ఫర్ ఎగ్జాంపుల్ X ఒక కోణము సో Y ఒక కోణం అయితే వీటి మొత్తం ఎంత కావాలి మనకు? 180కి సమానం కావాలంటే అప్పుడు ఆ కోణాలు ఏమంటారంటే సంపూరక కోణాలు అంటారు. అలా కాకుండా సో 2 కోణాల మొత్తం X + Y = 90 అయితే వాటిని ఏమంటారంటే పూరక కోణాలు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. పూరక కోణాలు అంటే అర్థమైంది 2 కోణాల మొత్తం 90 అయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటారు. అలా కాకుండా సో 2 కోణాల మొత్తం 180 అయితే వాటిని ఏమంటారు? సంపూరక కోణాలు అంటారు. మరి మనకి అడిగింది సంపూరక కోణాలు కాబట్టి చూద్దాం ఇక్కడ మనము. సో 90 + 90 ఎంత? 90 + 90 ఎంత? మనకు 180 కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అదేవిధంగా సో 124 + 66 ఎంత? మొత్తం 190. ఇది మనకు ఆన్సర్ కాదనమాట. 54 + 36 ఎంత చెప్పండి? ఇది 90 అవుతుంది కాబట్టి సో ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఎందుకంటే ఈ కోణాల మొత్తం ఏమైతే మనకు పూరక అవుతుంది. కానీ మనకేం కావాలి? సంపూరక కావాలి కాబట్టి మనకు ఆన్సర్ కాదనమాట. అదేవిధంగా 92, 88 సో ఈ 2 కూడితే మనకి ఎంత? ఇది కూడా మనకు సో 180 అవుతుంది కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. కాబట్టి సో ఇది మనం A సో B C D అని కూడా మనకు AD మాత్రమే ఆన్సర్ కావడం జరుగుతుంది. మిగతావి కూడా మనకు ఆన్సర్ కావాలన్నమాట. కాబట్టి AD మాత్రమే ఆన్సర్. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20 క్వశ్చన్ ఏమంటే ఇక్కడ ఒక సంఖ్యలో 33% 759 అయితే అదే సంఖ్యలో 21% ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఒక సంఖ్యలో 33% 759 అంట. అదేవిధంగా అదే సంఖ్యలో 21% ఎంత అని ఇక్కడ ఇది మనం సింపుల్గా చేద్దాం మనము. మరి 33% ఈక్వల్ ఎంత చెప్పండి? ఇక్కడ మనకు 759 కాబట్టి ఇక్కడ రాసిన విధంగా మనకేం కావాలి? మనకు 21% కావాలి కాబట్టి సింపుల్ ఇక్కడ రాద్దాం మనము. సో 21% మనం X అనుకుందాం మనం. సో 33% = 759 మనకేం కావాలా? 21% ఎంత అంటే X అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? మనము క్రాస్ మల్టిప్లై చేసి మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. అప్పుడు X ఏమొస్తుంది చెప్పండి? సో X = 2 గుణిస్తాం మనము. 21 × 759 బై ఎంత చెప్పండి? 33. సో క్యాన్సల్ చేద్దాం మనము. 3 × 21 3 11 ఇక్కడ మళ్ళీ క్యాన్సల్ చేస్తే 11 × 11 11 6 66 ఇక్కడ మనకి ఎంత 9 ఉంటుంది. 99 అంటే ఇక్కడ 11 9 99. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే సో 7 × 69 బై 1 అంటే వదిలిపెట్టేస్తాం మనం. ఈ 2 గుణిస్తే ఏమొస్తుంది చెప్పండి? సో 7 9 63 7 6 42 ఒక 6 ఎంత 48. కాబట్టి మనకు 21% ఎంత సమానం? ఇక్కడ మనకి ఇది 483కి సమానం కావడము జరిగిందనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. సో 21 క్వశ్చన్ చూద్దాం మనం. 21 క్వశ్చన్ ఏమంటే ప్రతిరోజు 24 పేజీలతో ఒక వార్తాపత్రిక ప్రచురించబడుతుంది. ప్రతిరోజు 24 పేజీలతో ఒక వార్తాపత్రిక ప్రచురించబడుతుంది. ఒక గ్రామంలో ప్రతిరోజు 3125 కాపీలు పంపిణీ చేయబడతాయి. అయితే జూన్ 2025 నెలలో ముద్రించినటువంటి పేజీల మొత్తం సంఖ్య ఎంత ఇక్కడ? అయితే ఏం చేస్తాం మనము? సో ఒక పేపర్లో అంటే ఒక వార్తాపత్రికలో ఉన్నటువంటి మొత్తం పేపర్ల సంఖ్య ఎంత ఇక్కడ? 24 పేపర్స్ అనమాట. సో 24 పేపర్స్ ఉంటాయి ఒక వార్తాపత్రికలో. అయితే ఒక రోజుకి ఎంత కావాలో మనకు? ఒక రోజుకు కావాల్సినటువంటి మొత్తం కాపీల సంఖ్య అంటే ఒక రోజు కావాల్సినటువంటి మొత్తం వార్తాపత్రికల సంఖ్య ఎంత అంటే
సో 125 అనమాట. అయితే ఇది ఒక రోజుకు అనమాట. ఒక రోజుకు ఉన్నటువంటి పేజీల సంఖ్య మొత్తం 24 × 3125. కానీ మనకేం ఇచ్చింది ఇక్కడ జూన్ మాసంలో, జూన్ అంటే మీకు ఎన్ని రోజులు చెప్పండి మామూలుగా, సో జూన్ అంటే మనకు జూన్ మాసంలో ఉన్నటువంటి మొత్తం రోజుల సంఖ్య 30 కాబట్టి ఈ మొత్తం పేపర్లు ఏం చేస్తాం మనం ఇంటూ 30తో గుణిస్తే మనకు వచ్చేటువంటిదే. సో మొత్తం జూన్ మాసంలో మనం ప్రచురించేటువంటి వార్తాపత్రిక ఉన్నటువంటి మొత్తము పేపర్ల సంఖ్య మొత్తం ఈ మొత్తం గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో 22,50,000. కాబట్టి ఆన్సర్ మనకి ఏమంటే 22,50,000 పేపర్ ఉన్నటువంటి మొత్తము కాపీలను మనము ఆ యొక్క నెలలో ముద్రించడం జరుగుతుంది. కాబట్టి జూన్ మాసంలో మనం పంపిణీ చేసేటువంటి మొత్తము వార్తాపత్రిక ఉన్నటువంటి మొత్తం పేపర్ల సంఖ్య ఏంటంటే 22,50,000కు సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఏమంటే 45 మంది కూలీలు ఒక బావిని 20 రోజులలో త్రవ్వగలిగితే, 45 మంది కూలీలు ఒక బావిని 20 రోజుల్లో తవ్వగలిగితే అదే బావిని 30 మంది కూలీలు తవ్వడానికి పట్టేటువంటి కాలం ఎంత ఇక్కడ. అయితే ఇక్కడ సో ప్రతి రోజుకు వారు చేసేటువంటి పని యొక్క గంటలు మాత్రం సమానం ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మనకు 8 అవర్స్ పనిచేస్తే సో ఇద్దరికి కూడా 8 అవర్సే పనిచేస్తారంట వాళ్ళు. కాబట్టి రెండు సందర్భాల్లో కూడా ఇలా తీసుకుంటాం మనము. అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రాద్దాం మనము. ఫస్ట్ ఇక్కడ మనకు మంది, తర్వాత రోజులు ఇక్కడ. సో మంది రోజులు ఇక్కడ. మరి మంది ఫస్ట్ ఏంది ఇక్కడ మనకు ఒకటో సందర్భం ఏమైంది ఇక్కడ 45 మందికి పట్టేటువంటి కాలం ఎంత చెప్పండి 20 డేస్ అనమాట. ఇక్కడ 20 డేస్ అనమాట. మరి సెకండ్ సందర్భం ఏమని చెప్పండి ఇక్కడ 30 మంది ఇక్కడ 30 మంది అంట. మరి 30 మందికి పట్టేటువంటి కాలం ఎంత ఇక్కడ మనము ఎక్స్ అనుకుందాం. అది మనకు అనుకోవాలి కాబట్టి ఎక్స్ అనుకుంటాం మనము. మరి ఎక్స్ సమేదో అనుకున్నాం ఇక్కడ మనం. అయితే సో మంది కాబట్టి ఒక రెండు కూడా మనకు ఒకటే విధమైనటువంటి ఇవి కాబట్టి వీటిని మనం x1 తర్వాత దీన్ని x2 అనుకుందాం. అదేవిధంగా ఇవి కూడా మనకు ఒకే రకమైనటువంటి కాబట్టి మనం y1 సో y2 అనుకుందాము. అయితే మీరు ఫస్ట్ గమనించండి ఇక్కడ సో మంది తర్వాత రోజులు వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే సో వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమంటే సో విలోమానుపాతం ఉంటుంది. ఈ రెండు కూడా మనకు విలోమానుపాతంలో ఉంటాయి. ఎందుకంటే సో మంది ఎక్కువ మంది పనికొస్తే ఏమైతే చెప్పండి ఎక్కువ మంది పనికొస్తే తక్కువ రోజుల్లోనే ఆ పనిని పూర్తి చేస్తారు. అలా కాకుండా తక్కువ మంది పనికొస్తే ఏమైతే చెప్పండి ఎక్కువ రోజుల్లో పూర్తి చేస్తారు. ఎందుకోసం అంటే వారు చేసేటువంటి ఆ గంటలు సమానం ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వస్తే తక్కువ రోజులు పని పూర్తి చేస్తారు. అలాగే తక్కువ మంది వస్తే ఏమైతే ఎక్కువ రోజులు పూర్తి పని చేస్తారు కాబట్టి ఆ పని పూర్తి చేస్తారు. కాబట్టి సో వీటి మధ్య సంబంధం ఏంటంటే విలోమానుపాతం. ఎందుకోసం అంటే విలోమానుపాతం అంటే ఏంది ఒక రాశి పెరిగితే మరొక రాశి తగ్గాలి, అలా కాకుండా ఒక రాశి తగ్గితే మరొక రాశి కావాలి చెప్పండి పెరగాలి. కాబట్టి అటువంటి సంబంధాన్ని ఏమంటారు విలోమానుపాతం అంటారు. కాబట్టి విలోమానుపాతంలోనే అనమాట. మరి రెండు సందర్భాలు తీసుకుంటే మనము ఆ రెండు సందర్భాలు మనకు విలోమానుపాతంలో అంటే వాటి మధ్య సంబంధానికి సూత్రం ఏంటంటే సో x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2. గుర్తుపెట్టుకోలేదు. రెండు సందర్భాలు ఉన్నటువంటి విలువలు మనకు విలోమానుపాతంలో ఉన్నట్లయితే వాటి మధ్య సంబంధానికి ఫార్ములా ఏమంటే x1 × y1 ఈక్వల్ టు x2 × y2. మరి x1 అంటే ఇక్కడ 45 కాబట్టి సో 45 × y1 అంటే మీకు ఏముంది ఇక్కడ 20 కాబట్టి 20. సో ఈక్వల్ x2 అంటే మనం ఏమనుకున్నాం మనం x2 అంటే మనం 30 కాబట్టి 30 ఇక్కడ. మరి y2 అంటే ఇక్కడ x కాబట్టి x అనుకున్నాం మనం x అనమాట ఇక్కడ. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 30 తొలకి వస్తే భాగిస్తారు కాబట్టి సో 45 × 20/30 ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ x వస్తుంది. ఇక్కడ x అలాగే ఉంటుంది ఇక్కడ. మరి క్యాన్సిల్ చేద్దాము. సో 10 2 13 3 ఎక్క 3 15 15 2 ఎంత చెప్పండి 30 కాబట్టి మనకు వచ్చినటువంటి x ఎంత చెప్పినప్పుడు 30 కాబట్టి సో 30 మందికి పట్టేటువంటి కాలం ఎంత అంటే మనకు 30 రోజులు టైం పట్టడం జరుగుతుంది. కాబట్టి సో 30 మెంబర్స్కు ఆ బావిని తవ్వడానికి పట్టేటువంటి కాలం ఏంటంటే 30 డేసే. సో ఇది ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 23వ క్వశ్చన్ చూద్దాం. 23వ క్వశ్చన్ ఏమంటే x మరియు yలు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటే x విలువలు x1 x2లుగా y విలువలు y1 y2లుగా తీసుకుంటే క్రింది వాటిలో సరైన సంబంధాన్ని ఎంచుకోండి. చూడండి ఇక్కడ x, y రెండు కూడా మనకు విలోమానుపాతంలో ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన లెక్క ప్రకారం అనమాట ఇది. ఈ రెండు కూడా విలోమానుపాతంలో ఉన్నాయంట. వాటి సందర్భాలు మనకి ఏమున్నాయి x1 x2 y1 y2 అనమాట ఇక్కడ. అయితే వీటి మన సంబంధాన్ని గుర్తించమన్నారు ఇక్కడ. మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు ఏమన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ x1/y1 ఈక్వల్ టు x2/y2. అదేవిధంగా సెకండ్ ఏముంది x1/x2 ఈక్వల్ టు y1/y2. ఈ రెండు కూడా మనకు అనులోమానుపాతంలో ఉన్నటువంటి సంబంధానికి సూత్రాలు అనమాట. అనులోమానుపాతం అనమాట ఇది కూడా అనులోమానుపాతం అనమాట. కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ కాదు మనకి. ఎందుకోసం అంటే ఈ రెండు కూడా మనకు అనులోమానుపాతంలో ఉంటే వచ్చేటువంటి సూత్రాలు అనమాట అవి. మరి థర్డ్ ఏముంది చెప్పండి ఇక్కడ x1/y2 ఈక్వల్ టు y1/x2 అనమాట ఇది. మరి ఇది ఏం చెప్పాం మనకి కదా మనకి యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పినా మీకు. మరి విలోమానుపాతంలో సంబంధం ఏం చెప్పండి x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2 అనమాట. ఇది కొద్దిగా మారుతాం మనం x1 అలాగే పెట్టేసి y2 తొలగి వస్తే ఏమవుతుంది y2 అవుతుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏముంటుంది చెప్పండి ఇక్కడ x2 అలాగే ఉంటుంది ఇక్కడ. మరి y1 ఒకటి ఏమవుతుంది y1 అవుతుంది ఇక్కడ. కాబట్టి ఈ సూత్రం మనకి ఈ విధంగా మారుతుంది. ఇక్కడ చూస్తే మనము ఇక్కడ మనకి ఏముంది x1/y2 ఇక్కడ ఏముంది ఇక్కడ x2 ఇక్కడ y1/x2 ఉంది. కాబట్టి ఇది మనకి కాదనమాట. మరి ఇక్కడ ఏముంది చెప్పండి ఇక్కడ x1/y2 ఈక్వల్ టు x2 యాక్చువల్ ఏమొస్తుంది ఇక్కడ y1 ఇక్కడ. సో ఇక్కడ y1 రాయాలి ఇక్కడ y1 అనమాట ఇక్కడ. కాబట్టి దీనికి అనుగుణంగా ఉన్నటువంటి మనకు సూత్రం ఏం చెప్పండి ఫోర్త్. కాబట్టి ఫోర్త్ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే
సో దీన్ని మనం ఈ విధంగా మార్చుకుంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఇలా ఉంది కాబట్టి సో x1/y2 = x2/y1 మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అనమాట. సో ఇవి మనకు టెట్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లు అనమాట, ఇవి అన్ని క్వశ్చన్లు అనమాట ఇవి. సో దయచేసి మీకు వీడియో కానీ ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో మిగతా పేపర్ల ఆన్సర్లు మిగతా వీడియోలో చెప్పుకుందాం మనం.